ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఈ అంశంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. గతంలోనే తాను తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అప్పటి టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయిందని, పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేయడం దారుణమైన విషయమన్నారు. అలా కల్తీ చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం మహా అపచారమని, అన్నం పెట్టే దేవుడితో ఆటలాడుతున్నారని, తమతోనే ఎన్నో పాపాలు చేయించారని ప్రశ్నించినందుకు తనను ఎంతగానో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో జరిగే అంశాలపై ప్రశ్నించేవాళ్ళు లేకపోవడంతో రెచ్చిపోయారని, శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై తనది ఒంటరి పోరాటం అయిపోయిందన్నారు. టీటీడీలోని తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ఈ లడ్డూ అంశంలో ముందుకు రాలేదని, గత 5 ఏళ్లు అలా పాపం జరిగిందన్నారు. తాను కూడా తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిపై ల్యాబ్ రిపోర్టులను చూశానని, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో స్పష్టంగా ఉందన్నారు. అలాగే పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు కలిసే అవకాశమే లేదన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పరిణామాలు బాధ కలిగించాయన్నారు రమణ దీక్షితులు. గత 3 రోజులుగా జరిగినవి చూస్తే భక్తుల్లో కూడా ఆవేదన మొదలైందన్నారు. సీఎం చంద్రబాబు కూడా తిరుమలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారని, ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కోసం ప్రస్తుత ప్రభుత్వం కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తిరుమల ఆలయంలో ఆగమంపై పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించాలన్నారు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు.